విశ్వావసునామ సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క ఫలితాన్ని పరిశీలన చేసినట్లయితే ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం, పూర్వభద్ర 1-2-3 పాదాలు. వీరికి విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 14, రజపూజ్యం 7, అవమానం మాత్రం 5. గురుగోచార ఫలితాన్ని చూస్తే ఈ సంవత్సరంలో గురుగ్రహం 3 స్థానాల్లో సంచరిస్తోంది. సంవత్సర ప్రారంభం నుంచి మే నెల 14 వరకు కూడా బంధువుల మూలకంగా కించిత్తు మానసిక ఆవేదనలు కలగవచ్చు. అందుచేత కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా మీరు తెలియని చోట్లకు రాత్రి సమయాలలో వెళ్ళకండి. అంటే పురుగు పుట్ర ఉండటానికి ఆస్కారం ఉంది. అడవి ప్రాంతాన్ని సందర్శించడానికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. జంతువుల నుంచి మీకు కించిత్తు నష్టం వాటిల్లేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మే 14 నుంచి అక్టోబర్ 18 వరకు తిరిగి డిసెంబర్ 5 నుంచి సంవత్సరం చివరి వరకు పుత్ర వృద్ధి కలుగుతుంది. మీకు కలిగిన పుత్రులు అదృష్టవంతులై కీర్తి ప్రతిష్టలతో తొలగుతారు. సృజన మిత్రత్వం కూడా మీకు కలుగుతుంది. అధికారుల యొక్క అనుకూలత మొదలైన ఫలితాలు మీరు అందుకుంటారు. కాలాన్ని మించి మంచి పనులకై మీరు చాలా చక్కగా కృషి చేస్తారు. అంటే మీకు తీరిక లేని పనుల ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అంటే అందరూ మిమ్మల్ని అడుగుతారు, నమస్కారం సార్, నా సంగతి చూడండి, ఎంత బాగా చెప్పారండి, కొద్దిగా చెప్పండి సార్ అంటూ మీ యొక్క బోధనలు, మీ యొక్క సలహాలు ఇతరులకు పెన్నిధిని కలిగిస్తాయని చెప్పేసి చెప్పవచ్చు. అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు శత్రువుల వలన కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. కొద్దిగా అనారోగ్య లక్షణాలతో బాధపడకుండా జాగరూకత వహించాలి. రోగాలు రాకుండా ఎల్లవేళలా కూడాను సుఖప్రదమైన జీవితాన్ని గడపడానికి ఈ సంవత్సరం మొత్తం కూడా ప్రతి ఒక్క రాశి వారు చదువుకోవాల్సిన మంత్రం చెప్పుకున్నాం. మరలా ఇప్పుడు కూడా దాన్ని గుర్తు చేయాల్సి వస్తోంది. బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేది చ అనేటువంటి మంత్రాన్ని ప్రతినిత్యం కూడా 21 సార్లు కనీసం పఠించండి. ఎటువంటి అనారోగ్యాలు రావు. ఎందుకంటే మృత్యుంజయుడు మహాదేవుడు, మహాదేవుని యొక్క దివ్యవంతమైన మంత్రం అది. అందుచేత ఆ మంత్రాన్ని నిష్ఠగా పఠించండి. దానికి తోడుగా ప్రతినిత్యం విభూతి ధారణ చేసుకోండి. విభూతి ధారణ వల్ల ఆగామి సంచిత ప్రారంధ కర్మలు తొలుగుతాయి. అదృష్టం పట్టి మిమ్మల్ని చక్కగా యోగవంతుల్ని చేస్తుంది. అంతేకాకుండా ప్రతినిత్యం మారేడు దళం ఒకటి తీసుకొని దానిపైన గంధం రాసి శివుని యొక్క పాదాల చెంత ఉంచండి. దీనివల్ల అనేక రంగాలలో మీరు అభివృద్ధిని సాధిస్తారు. వీలైతే మారేడు వృక్షానికి ఒక చెంబెడు నీళ్లు పోయండి. నిత్యం అభిషేకం చేసిన సత్ఫలితాన్ని కూడా మీరు సాధిస్తారు. ఇక గురువులను తప్పనిసరిగా పూజ చేయాలి. దత్తాత్రేయ క్షేత్రాన్ని దర్శించండి. గానుగాపూర్ అద్భుతవంతమైన దివ్య క్షేత్రం. ఆ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నదిలో స్నానం చేసి ఆ నది నుంచి ఉన్న 7 పవిత్ర నదీ ప్రాంత తత్వాన్ని అర్థం చేసుకుంటూ అక్కడ కూడా స్నానం చేసి దత్తప్రభును దర్శించండి. మీకు సర్వవిధ శ్రేయోదాయకం కలుగుతుంది. అట్లాగే శని గోచార ఫలితాలు చూస్తే ధన నష్టం కలగటానికి ఆస్కారం ఉంది. కాబట్టి శనిది మహాదేవుని యొక్క లీలలు మీరు చదువుకొని దానికి సంబంధించిన దశరథ కృత శని స్తోత్రాన్ని పఠనం చేయటం శతవిధాలా కూడా చాలా మంచిది. శనీశ్వరాయ నమః అని చెప్పేసి మనసులో అనుకొని జమ్మి చెట్టు చుట్టూతా 21 ప్రదక్షిణాలు చేసి ప్రతి శనివారం కూడా గోమాతకు నువ్వులతో కూడిన బెల్లపు ఉండలు ఆహారంగా సమర్పించండి. మీకు తప్పనిసరిగా శనిగ్రహం నుంచి వచ్చేటువంటి బాధల నుంచి బయటపడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. శివాయ నమః అనే మంత్రాన్ని కూడా జపిస్తే చాలా మంచిది. ఇక
ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయాన్ని దర్శించండి. అక్కడ ఆంజనేయ బడబాలన స్తోత్రం లేక హనుమాన్ చాలీసా పఠనం చాలా విశిష్టవంతమైన ఫలితాన్ని మీకు కలగజేస్తాయి. రాహుగ్రహ గోచార ఫలితం చూస్తే మే 18 వరకు ధననష్టం కలగకుండా తెలివిగా వ్యవహరించండి. అటుపైన ఆరోగ్యకరమైనటువంటి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు కూడా తీసుకోండి. అంటే వేటికి ఆహారం తీసుకుంటే చాలు. సాయంత్రం 7 భోజనం చేయాలి, ఉదయం 1 భోజనం చేయాలి. ఈ రెండు ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్య రీత్యా పాటించవలసిన గొప్ప నియమం ఇది. ఉదయాన్నే వేడి నీళ్లు తీసుకోండి. మొట్టమొదట నిద్ర నుంచి లేవగానే దంతధావనం ఉత్తర వైపు తిరిగి చేసిన తర్వాత మొహం కడుక్కొని చక్కగా ఒక 2 గ్లాసుల వేడి నీళ్లు తాగండి. దీనివల్ల మీకు శతవిధాల మేలు జరుగుతుంది. అంతేకాకుండా నిద్ర నుంచి లేవగానే మీ 2 కాళ్ళు కూడా వేళ్ళు ఉన్నాయి చూసారా, నేలకి ఆనిచ్చి పాదం నేలకి ఆనకుండా 2 చేతులు పైకెత్తి ఓం నమో నారాయణాయ అని చెప్పేసి ధ్యానించండి. దానివల్ల విశిష్టవంతమైనటువంటి అనారోగ్య సమస్యలన్నీ మీకు కలగకుండా, అంటే ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని సర్వేశ్వరుడు మీకు ప్రసాదిస్తాడు. ఒక అద్భుతవంతమైనటువంటి పవర్ మీ యొక్క శరీరంలోకి ద్విగుణీకృతమై తీరుతుంది అని చెప్పేసి శాస్త్రం. తర్వాత కేతుగ్రహ గోచార ఫలితం చూస్తే మే 18 వరకు సాహసాలకు దూరంగా ఉండాలి. పనులు చేపట్టే ముందు సాధ్యాసాధ్యాలను అంచనా వేసుకోవాలి. అటుపైన నష్టాలు రాకుండా విఘ్నత వ్యవహరించండి. దీనికి వినాయకుడిని సేవించడం చాలా మంచిది. వినాయక స్వామిని కొలిచేటువంటి వాళ్ళు గకార మంత్రాన్ని చేయటం చాలా మంచిది. గాం గీం గూం గైం గం గహ, ఇది గకార మంత్రం. దీన్ని మించిన మంత్రం మరొకటి లేదు వినాయక మంత్రాల్లో. దీన్ని ఎవరైతే నిత్యం పఠిస్తారో వారికి తప్పనిసరిగా విఘ్నేశ్వరుడు కంటికి రెప్పలా కాపాడి రక్షిస్తాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వక్రతుండాయ హుం అనే మంత్రం కూడా చాలా విశిష్టమే అని చెప్పేసి గ్రహించండి. తరువాత గ్రహయోగం కనుక చూసినట్టయితే ఈ రాశి వాళ్ళు విజయ బాటలు పయనిస్తారు. ఆర్థిక లాభాలుంటాయి. వ్యాపార ప్రయత్నాలన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి. అవసరానికి మీకు డబ్బు మీకు అందుతుంది. ఆలోచించి ఖర్చు పెట్టండి. ఒక అద్భుతవంతమైన శుభవార్త మీరు వినబోతున్నారు. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. గొప్ప ఆలోచన విధానంతో మంచి కార్యక్రమాలు చేపడతారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతి పొందుతారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగపరంగా మీకు మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. అధికారుల సహాయ సహకారాలు ఉంటాయి. బంధుమిత్రులతో అనుకూలత ఉంటుంది. మీరంటే గిట్టన వారి నుంచి మీరు దూరంగా ఉండండి. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. అవకాశాలు అందిపుచ్చుకునే విధంగా పనిచేయండి. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వచ్చినా శాంతంగా వ్యవహరిస్తే మీకు మేలు జరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. చిత్తశుద్ధితో పనిచేసి సత్ఫలితాల్ని అందుకుంటారు. అనుకున్నది సాధించే వరకు పట్టు వదలవద్దు సుమా. ఈ రాశి వాళ్ళు నేనే నెంబర్ 1 అన్న విధంగా మీ జీవితాన్ని తీర్చిదిద్దుకుంటారు.